యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు సురుక్కు సురువులు అక్కడే పెట్టి బయటికి రావాలట. పొరపాటున వాటిలో ఏదైనా సురుక్కుని కానీ సురువుని కానీ చేత్తో పుచ్చుకుని బయటకు వచ్చేస్తే ఎక్కడికి తీసుకొచ్చామో అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. వీలుంటే నీళ్లల్లో పారేయాలి. ఇది వరుణుడు చెప్పిన మాట. అందుకనే పరశురాముడు ఆ చేతిలో ఉన్న సురవ గిర్రును తిప్పి సముద్రంలోకి విసిరేశాడు. సముద్రంలో 200 యోజనములు వెళ్ళి అక్కడ పడిపోయిందిట. ఆ ప్రాంతం సోర్పారకము అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కింది. తీర్థం సోర్పారకన్నామ సర్వపాప విమోచనం. సముద్రంలో ఎక్కడో ఇక్కడ గోకర్ణం దగ్గర విసిరితే ఇంకెక్కడో పడిందిట పోయి. సోర్పారకము అనే పేరుతోటి ఆ ప్రాంతం ప్రసిద్ధికి ఎక్కింది. అక్కడికి అర్జునుడు వెళ్ళి తపస్సు చేసినట్టుగా భారతంలో సోర్పారక క్షేత్రానికి వెళ్ళాడని ఉంటుందే. ఎక్కడుందో తెలిసే సోర్పారకం? సౌరాష్ట్రలో సోమనాథ క్షేత్రం దగ్గర ఉంది. ఎక్కడ? పశ్చిమ సముద్రం. అది పశ్చిమ సముద్రమేగా. గోకర్ణం దగ్గర ఉన్నది అరేబియా సముద్రమే, పశ్చిమ సముద్రమే. ద్వారక దగ్గర ఉన్నది పశ్చిమ సముద్రమే. సౌరాష్ట్ర సోమనాథ క్షేత్రం దగ్గర ఉన్నది పశ్చిమ సముద్రమే. ఇక్కడ నుంచి విసిరితే సౌరాష్ట్రంలో సోమనాథ క్షేత్రం దగ్గర ప్రభాస క్షేత్రం దగ్గర పడింది వెళ్ళేకంగాను. అక్కడ పడ్డం వల్ల ఆ ప్రాంతానికి సోర్పారక క్షేత్రం అని పేరు. పిండారకము, సోర్పారకము, ప్రభాసము ఈ 3 దివ్యక్షేత్రాలు. అందులో సోర్పారక క్షేత్రం దగ్గర ఇప్పుడు చేపలు బాగా కనపడతాయి. అందులో కొంగలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఎత్తైనటువంటి పైనుంచి ప్రదేశం నుంచి కిందకు చూస్తే మనకు కనపడుతుంది సోర్పారకం అన్నమాట. చాలా ఎత్తైన కొండలో ఉంటుంది ఆ గుట్ట. ఆ గుట్ట మీద ఇప్పటికి కూడా రైలింగ్ కట్టారు. ఆ రైలింగ్ దగ్గర నిలబడితే కింద ఎన్ని కొంగలు కనపడతాయో భలే ఉంటాయండి. అవి కొంగలు కాదు, బలాహక పక్షులు. కొంగలు అంటున్నారు కానీ వ్యవహారంలో బలాహకములని పక్షులు ఉంటాయి. ఏది? ప్రభాస క్షేత్రం దగ్గర సౌరాష్ట్ర సోమనాథలింగానికి దగ్గరలో అనమాట. అదిగో ఆ సోర్పారక క్షేత్రంగా తయారైంది. అది పరశురాముడు సురవని విసరడం వల్ల ఏర్పడిన దివ్యతీర్థం. ఆ ప్రాంతమును చూచినా, ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్న సర్వపాపాలు తొలగిపోతాయి. సోర్పారక క్షేత్రానికి ఎత్తుగా ఉన్న గట్టు మీదే బలరాముడు గుడి చిన్న బిలంలా కట్టారు అక్కడ. తర్వాత అక్కడే కృష్ణుడికి కూడా గుడి ఉంటుంది. చాలా బాగుంటుందండి అది ఆ ప్రాంతం. ఈ సోర్పారక క్షేత్రానికి కొంచెం దగ్గరలో పిండారక క్షేత్రం. ఈ పిండారక క్షేత్రం దగ్గరే యాదవులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం మొదలెట్టారు. ఫస్ట్ యుద్ధం అక్కడ మొదలైందనమాట. సాత్యకి కత్తి తీసి ఒక్క దెబ్బకి నరికి పారేశాడు కృతవర్మని. ఇంకా అక్కడి నుంచి కృతవర్మ యొక్క వంశస్థులంతా సాత్యకి మీద పడ్డారు. అలా కొట్టుకుంటూ ప్రభాస క్షేత్రంలో ఉన్న ప్రాంతంలో ఘోర యుద్ధం చేసి వాళ్ళంతా చచ్చిపోయిన దివ్యస్థలాలు అవి. అటువంటి స్థలం సోర్పారక క్షేత్రం.